ఒక షూ కంపెనీ వారి ఉత్పత్తికి మార్కెట్ను అంచనా వేయడానికి ఇద్దరు షూ సేల్స్మెన్లను ఒక దేశానికి పంపింది. మొదటి సేల్మ్యాన్ వచ్చారు, వెంటనే కంపెనీకి తిరిగి సందేశం పంపారు. ఇక్కడ ఎటువంటి మార్కెట్ సాధ్యమగుట కాదు, ఎవరూ షూ వేసుకోరు. రెండవ సేల్స్మాన్ వచ్చి, ఇది అద్భుతమైన అవకాశమెవరూ షూ ధరించలేదు అని తిరిగి సందేశం పంపాడు. రెండవ సేల్స్ మాన్ సానుకూల ఆలోచనలుతో పరిస్థితిలో అవకాశం కనిపించింది. మొదటి సంవత్సరంలో అతను 2000 జతల బూట్లు ఆర్డర్ చేశాడు. కాని కేవలం 100 జతల కంటే తక్కువ విక్రయించగలిగాడు. రెండో సంవత్సరం గడవగానే లాభనష్టాలు సరిబాలన వచ్చాయి. మూడో సంవత్సరం నుంచి పరిస్థితి కొంచెం మెరుగయింది. 7 సంవత్సరాల పాటు కష్టంపడి తని కంపెనీ నుండి స్థానిక వ్యాపారాన్ని కొనుగోలు చేశాడు. కాని మొదటి సేల్స్ మాన్ విరుద్ధ ఆలోచనతో అడ్డంకులను మాత్రమే చూశాడు. ఇద్దరు వ్యక్తులు ఒకే పరిస్థితిని ఎలా చూడవచ్చో వారి ఆలోచనలు మరియు అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుందని, ఏ పరిస్థితిలోనైనా విజయవంతం కావాలంటే సానుకూల ఆలోచనలు ఎంత ముఖ్యమో అని ఈ కథ అర్థం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.